సార్ ఇక్కడ అయిపోతుంది ఇంకేముందా ఎక్కువ చెయ్యి ₹1 करोड़ 50 लाख रुपए ऑलरेडी संजय जगित्याला अभिवृद्धी पथाचा संजय नगर नायकत्व ఈరోజు 25వ వార్డులో డెవలప్మెంట్ గా తాజా మాజీ జ్యోతక్క గారికి చైర్మన్ గారికి అదేవిధంగా ఇప్పుడు గతంలో పెట్టిన పనిది ఇది పనులు పూర్తి కావాలి అనే ఉద్దేశంతో మరి సంజయాన్ని కూడా ఈరోజు మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇదే కానీ కలవకపోతే ఈరోజు మరి ఈ పనులు అయ్యేటివి కాదు. మరి గతంలో పెట్టిన పనులు కానీ ఇప్పుడు కొత్తగా తీసుకున్న పనులు కానీ అభివృద్ధి చేయడం కోసమే సంజయన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నాడు. సంజయన్న తన కోసం పోలేదు, మా ఊరి అభివృద్ధిని కోరి పోయిండు. దానికి మరి మనం కూడా సంజయన్నకు అందరం సహకరించి మరి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి సంజయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పరుపులు వేసుకొని మిత్ర వచ్చింది రోజు ఆయన ఈ ఊర్లే సెంటర్లో ఇల్లు ఉన్నది. ఆ కాలంలో హనుమంతరావు వాళ్ళ బాబు కట్టిండు. మీకు తెలుసు టవర్ వాళ్ళది, వాళ్ళ చుట్టాలు చెలిగలు దొర కట్టింది టవరు గడి. నేను చిన్నప్పుడు చూస్తూ వాళ్ళ దొరలది, వాళ్ళ చుట్టాలది. వాళ్ళ తాత డాక్టర్ సాబ్ 3 సార్లు మనకు చొక్కరాజు గారు ఎంపీ. ఆయన ఎన్నో అభివృద్ధి చేస్తాడు. ఇదే ఏదో పైసలు సంపాదించేద్దాం లేకుంటే భూములను ఆక్రమించుదాం అది చేద్దామని రాలే. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందంటే మనం చూస్తున్నాం ఏ పార్టీ ఏ కథ అని విమర్శించుతున్నారు. అన్నాడు తెలియదు. ఫోటోలో చూస్తాం, టీవీలో చూస్తాం. అలుగుకున్నాడు రేవంత్ రెడ్డి, పూల గుచ్చ ఇచ్చుకున్నాడు. ఏ పార్టీ అనేది తెలియదా? అందరికెరికే ఇప్పుడు నేనున్నా ఇవాళ పెద్దవాళ్ళు ఎప్పటికి లేనే ఉంటారా? ఇక వేరే వాడు రావద్దా? పిల్లగాలు తెలియదా? ఎప్పటికీ మారేనా? రాష్ట్రాలు వస్తాను వేరే వాళ్ళకి. ఆయన డాక్టరు, ఆయన బతకాలని 2 లక్షల రూపాయలు సంపాదించారు. ఆయన డాక్టరు కన్నదాలు పెట్టి ఎందుకు తిరుగుతుండు? ఊళ్ళో వాడి అభివృద్ధి చేయాలని తిరుగుతుండు. రోజు అలా లోపలి కళ్ళ ఆపరేషన్ చేస్తే పిల్లలు ఎన్నో శిబిరాలు పెట్టిండు. మీరేం చేశారు? ఎవరికేం చేశారు? ఆయన ఎన్నో శిబిరాలు ఉచితంగా గరీబ్ గాళ్లకు ఆపరేషన్ చేస్తే ఎంతో మంది కళ్ళు పనిచేయాలి.
रुपया था। उस बिना पर आज जो काम को डेवलप करने के लिए जो संजय कुमार साहब आज जो एमएलए डॉक्टर संजय कुमार साहब आज जो इस वर्क के लिए डेवलपमेंट के लिए जो आज आए हैं, आज जो इनका बहुत शुक्रिया अदा करता हूं मैं। और ये जो मेरे को मौका दिया गया इसका बहुत बहुत धन्यवाद। బేసిక్ మాకు ఫెసిలిటీస్ కల్పించండి మేడం, మేము అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. దానిలో భాగంగా ఇటీవలనే ఎమ్మెల్యే సార్ కూడా మనకి అక్కడ మెయిన్ గా ప్రధానంగా ఫస్ట్ అయితే మీరు ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే మీరు పెట్టాలనుకుంటున్నారో వాటికైతే ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయండి అని మనకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము అదే వర్క్ లో ఉన్నాము. సో బేసిక్ వన్ ఒక చెత్త బండి, అట్లే మన చెత్త బండితో పాటు అక్కడ ఒక 2-3 వర్కర్స్, ఆల్రెడీ 4 వాటర్ సప్లై వర్కర్స్ అక్కడ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మిగతా 2 BHK లో ఉండే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం సార్. అండ్ ఇట్టి అవకాశాన్ని నాకు కల్పించినందుకు రియల్లీ థాంక్స్. అటువంటి ఏదైనా మున్సిపాలిటీ ఉందంటే అది బహుశా జగిత్యాలనే కావచ్చు అని అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక్కటే ఒకటి అనుకుంటా నాకు తెలిసి, ఒక్క లేఅవుట్ లేదు. ఈ లేఅవుట్ లేకుండా వచ్చినటువంటి నిర్మాణం వల్ల ఏం తెలుస్తుంది అంటే, ఒక రోడ్డుకి ఒక వేవ్ ఉండదు, డ్రైన్ కి ఎట్లా పోవాలో తెలియదు, ఒక గ్రిడ్ ఫార్మేషన్ ఉండదు. ఇట్లా ఉండకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ఒక చిన్న వర్షం పడ్డా గానీ ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యే పరిస్థితి. ఒక ఇల్లు ఒక సైడ్ మరలుంటే ఇంకో ఇల్లు ఇంకో సైడ్ మరలుంటది. దాని డ్రైన్ కుడి వైపుకి వెళ్తే ఇంకో డ్రైన్ ఎడమ వైపుకి వెళ్తుంది. ఇట్లా ఇష్టారీతిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పటి నుంచి అయినా కనీసం ఈ లేఅవుట్స్ చేసే వాళ్ళైనా సరే మన దగ్గర రావాలంటే మనం వాళ్ళకు చేయగలిగేటటువంటి వాతావరణాన్ని కల్పించాలి. అది కల్పించాలంటే మా అధికారులకు మీ అందరి సహకారం కూడా అవసరం. సిటిజన్స్ కి కూడా అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మనమందరం కూడా ఇనిషియేట్ తీసుకొని రేపు నెక్స్ట్ వచ్చే కౌన్సిల్ అయినా పర్లేదు, మనము ఆ వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ లేఅవుట్ ఫార్మేషన్స్ జరుగుతాయి. లేఅవుట్ ఫార్మేషన్స్ జరిగితే అందులో ప్లాట్స్ కానీ వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక దిశ అనేది మనం సెట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అనంటే మనం అందులో సెప్టిక్ ట్యాంక్ చూస్తాము, ఆ వాటర్ కనెక్షన్ ఎట్టు వెళ్తుందని చూస్తాము, దానికి ఒక వే కల్పిస్తాము. గవర్నమెంట్ అనేది దాంట్లో ఒక 10% స్పేస్ ని ఓపెన్ స్పేస్ గా పెట్టి పిల్లల కోసం పార్క్ కట్టాలా, ఏం కట్టాలా అని చెప్పేసి ఆలోచించుకునేటటువంటి అవకాశం మనకు అందులో ఉంటది. అదొక్కసారి ఆలోచించాలి. ఇంకొకటి, మీరు ఇక్కడ అలైన్మెంట్ చూడొచ్చు. ఎక్కడ కూడా మీరు ఏ రోడ్డుకి వెళ్ళినా గానీ ఇక్కడ అలైన్మెంట్స్ ఉండవు. ఒక ఇల్లు ముందుకుంటది, ఒక ఇల్లు వెనకాల ఉంటది. మాకు వచ్చే మాక్సిమం కంప్లైంట్స్ లో, ఫిర్యాదులలో ఏమొస్తుందంటే, సరే వాళ్ళిద్దరికి ఏదైనా తాకులాట అయిందా, పంచాయతీ అయిందా సెకండరీ, కాగానే ఫస్ట్ వచ్చి నాది ఫస్ట్ డిమాలిషన్ అని చెప్పి కోరుకుంటారు. ఆ డిమాలిషన్ అనేటటువంటి ఒక్క ఫ్యాక్టర్ మీద వెళ్తే నేను జగిత్యాలలో ఎన్ని ఇల్లు డిమాలిషన్ చేసుకుంటూ వెళ్ళాలి? అలైన్మెంట్ అనేది ఎక్కడ సరిగ్గా లేదు, ఎక్కడ కూడా పాటించలేదు. గతంలో ఇచ్చినటువంటి నిర్మాణాలకి పేపర్ మీద మనకి ఇంత ఫీట్ డిస్టెన్స్ అని చెప్పి రాస్తున్నాం తప్పితే దాని గ్రౌండ్ లో సిటిజన్స్ అది సీరియస్ గా తీసుకొని అది ఫాలో అవ్వడం. ముఖ్యమైన రోడ్. ఇంతకుముందు యువ మున్సిపల్ కమిషనర్ గారు చాలా విషయాలు చెప్పారు. మా యువ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చారు. మనకు రాజకీయాలు ముఖ్యమే, ఓట్లు ముఖ్యమే, పైసలు ముఖ్యమే, పేరు ముఖ్యమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనకొక బాధ్యత నిర్వర్తించడం అనేది అతి ముఖ్యమైన పని అని చెప్పి నేను సందర్భంగా ఏ బాధ్యతలే కానీ ఒక కన్ను ఆపరేషన్ చేస్తే మా సార్ చెప్పిండు, ఎవరికి చేసినా మీ అమ్మమ్మ మీద చేసినావో మీ తల్లి మీద చేసినావో అనుకుని చేయాలి. మేము అంటే ఖర్చు ఎక్కువ తక్కువలో చూస్తాం, అర్థం కాదు అనేది, కానీ చేసేటప్పుడు మాత్రం మనసు అంతే పెట్టాం. అందుకే 35 ఎన్నికలు అటు ఇటు మెట్టుకెళ్ళి గుమ్మిరాలకెళ్ళి వస్తాం. మొన్న ఇంతకు చెప్పినట్టు ఆ గట్టుకెళ్ళి ఈ గట్టుకు వచ్చినా కదా మాజీ మంత్రి ఫోన్ చేసాడు, మా కమరపల్లికెళ్ళి వచ్చిండే చూడు మావాడిగా ఫోన్ చేస్తున్నాడు. పాత సోపతైన రాజకీయాలు ఏమన్నా చెప్పుతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాంత పెద్దలు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. చూడండి, చిన్నప్పటికెళ్ళి చూసినాం ఆ పర్రే గుర్రాల బండి చెప్పడానికి, గుర్రాల బండి అప్పుడు నేను ఇంకా పుట్టలే ఉండేనట. మాకు ఏమవుతుందా 3 ఫీట్ 4 ఫీట్ ఏదంటే ఇప్పుడు గతకాలం కాదు కదా, అంతకుముందు ఎడ్ల బండ్లలో పోదు చెప్పినా కదా. ఇంకా ఎడ్ల బండ్లలో పోయేతో మరి గత పెద్దగా వేసుకున్నావా, అది ఎప్పుడు వేసుకున్నావా? ఇప్పటిదా లింగంపేట రోడ్ ఎంత పెద్దగా ఉండదు ఆ కాలంలో. జైత్యాల గంజ రోడ్ ఎంత పెద్దగా ఉంటుంది ఆ కాలంలో. గాంధీనగర్ రోడ్ చూడు, ఈడికి వాడికి లేఅవుట్ ఉంటుంది. ఎస్సీ కాలనీ నేను పుట్టక ముందు ఎప్పుడో మా తాత ఎంపీ ఉన్నప్పుడు మొదలు పెట్టినట్టు
పోయి చూడిపోరు లేఅవుట్ ఉందా లేదా. ఈడ రాజశేఖర గౌడ్ సార్ మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కానీ లేఅవుట్ ఉందా లేదా. ఎవ్వలేదు ఏనట్టు మాట్లాడుతుంటే కొత్త బస్ స్టాండ్ పాపం మా రాజశేఖర గౌడ్ సార్ మంత్రి ఉన్నప్పుడు అయింది పాపం బాగుంది. కాబట్టి అభివృద్ధి నిరంతర ప్రక్రియ కానీ దాంట్లో ఒక ప్లాన్ ప్రకారం కూడా ఉండాలి. ప్లాన్ ప్రకారం లేకపోతే కూడా ముందు తరాలకు చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు చెప్పబట్టి దీనివల్ల నష్టం నాకు తెలియదు. ఈ కాంపౌండ్ అవుతుంది నిజంగా చెప్తున్నా. నాకేం ఓట్లు పెట్టుకో అవసరం లేదు, నాకేం కానీ ఖచ్చితంగా నాకు తెలియదు. తప్పు కదా. వాళ్ళు గడ కడతారు, ఇదో గీత ముందు కడతారు. బండి దొరుకుతారు పోదు, మా కారు ఊకపోవు, పర్రెలాడు ఆగిపోతుంది. అంతా కబ్జా అయిపోయింది. ఇంత పెద్ద పర్రె గింతకు వచ్చింది. ఏడుకొస్తుంది. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ఒక ముస్లిం పెద్ద మనిషి వీడియో చూసి కావచ్చు, మంచి గడ్డ గిడ్డ పెట్టుకొని మంచిది పానీ కూసాయంటే కాగూసే పానీ అపని కూసిపోయి కూసే అన్నాడు. నిజాం భాయ్, ఈ వీడియో వైరల్ అయింది. హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు నీళ్లు మన ఇంట్లోకి రాలే, మనమే దాంట్లో వచ్చినాం అన్నాడు. ఇక గిట్లా వచ్చినాక దొరకకపోతే ఏం చేస్తారు పక్కింట్లో. నీకు పైసలు బాగుంటే ప్రయోజనం కట్టుకో తెలవాలి ఈ విషయం. అండ్ వార్డ్ ఆఫీసర్ ఎవరు ఎక్కడ వార్డ్ ఆఫీసర్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు మా మీడియా ద్వారా తెలియజేస్తున్నా, జగిత్యాల పట్టణానికి ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసర్. ఎవరు కొత్తగా ఇల్లు కట్టినా కానీ ఆ రూల్ ప్రకారం పని మొదలు పెడితే, రూల్ ప్రకారం లేకుండా పని మొదలు పెడితే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత వార్డ్ ఆఫీసర్. నేను గౌరవ కమిషనర్ గారిని కోరుతున్నా, ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ సస్పెండ్ చేయండి. ఎందుకంటే పొద్దుగా లేచి ఉండేదా, ఇక తర్వాత టౌన్ ప్లానింగ్ వస్తుంది. నువ్వు రాతపూర్వకంగా ఇవ్వాలి మీరు లెటర్. వాళ్ళ వాళ్ళు ఇల్లు మొదలు పెడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చిందని. ఇక పాతాయి దేవుని వాళ్ళు ఇప్పటికైనా మంచిగా ఉంటే మేము బాగా రోజులు బతాం. నేను కూడా మంచిగా వయసు నేను పెళ్ళి నా బిడ్డ పెళ్ళి అయింది, పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టాను. అది ఎక్కడెక్కడో అనుకున్నారు. కొండాల గార్డెన్ ముందర కూడా కుమ్మరివాడ అని పడుతుండే, కుమ్మరివాడలే లేదు, సర్కార్ భూములు ఉండే. పర్మిషన్లు రాకపో, ఏ సర్కారు వాళ్ళు కట్టుకోపోరు, ఎందుకంటే లోన్ రావాలి. కానీ ఇంట్లో మాత్రం వందలకు అయిన మాట వాస్తవం కదా. అట్లనే బీకేపీ ముందర మళ్ళీ గాయత్రి బ్యాంక్ కట్టాడు. ఎందుకు ఇన్నేళ్ళు కట్టుకోలే అడుగుని మీరు పోయి బ్యాంకు వాళ్ళు పర్మిషన్ రాలే. అట్టోడో దండం పెడితే ఆ కట్టకపోరా, ఈ ఇచ్చే కాడ ఇచ్చుకోవాలి, ఈ ఇచ్చుకోవాలకు కూడా ఎరికే. చిన్నోళ్ళకి ఇవ్వాలి, పెద్దవాళ్ళు దండం పెట్టాలి, కథం. అదికేం ఏం లేదు. ఇప్పుడు ఓట్లు లేవు, ఇట్లా ఉంటే గింటే ఇలా ప్రభుత్వం దిక్కున్నా రేపటి నాడు రేవంత్ రెడ్డి గారిని బలపరిచేటోళ్ళని గెలిపివని తిరుగుతా కావచ్చు ఇంట్లోకి ఏదేమన్నా ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు దగ్గర ఏం లేకుండా 34 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మేడం చెప్పింది దగ్గర 40 కోట్ల రూపాయలతో పనులు మొదలవుతుంది, నడుపుతున్నాయి. ఇక లక్ష తెచ్చిండు అని ఒకరు మాట్లాడతారు, ఈయనకి టికెట్ ఇప్పించడం అని ఒకరు అంటారు, నేనే గెలిపించిన ఇంకోళ్ళు అంటారు. ఏమి లేకపోతే నన్ను దోకల్లో కూర్చోని పిలిచి ఇచ్చినాడు. నేను పోయి అడిగింది వాళ్ళని, నేను ఏడ్చింది నన్ను గెలిపేవాని. అభ్యర్థిస్తాం, గౌరవంగా పోయినాం, ప్రజలు విశ్వసించారు. జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో నాకు మెజార్టీ. మాస్టర్ ప్లాన్ చేస్తామంటే పెద్ద ధర్నాలు చేయించారు. అంబారిపేట పోయి ఎక్కించారు, అయిపోయా దొరానోటి పేరు పెట్టారు. దొరెక్కడ దొరుకుతారు ఎక్కడ గంత లంగతనం చేస్తే 90% ఓట్లు వస్తాయి. గిరంతరం ఉంటారు, 90% వచ్చినాయి. అన్ని కులాలు ఆడెక్కించారు. నీ మెడ మీద కత్తి పెట్టి ఇంకొక ఆడికి అయిపోయా రైతులు భూములు గుంజుకుంటున్నారు. ఇంకో నర్సింగాపూర్లో పోయి ఇంకేమో చెప్పారు. మరి ఆఖరి చూస్తే ఏమైందంటే నర్సింగాపూర్లో నాకే మ్యాట్ వచ్చింది, మోదీ నాకే వచ్చింది, అంబారిపేట నాకే వచ్చింది, తిమ్మార్పూర్